హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. సో ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదండి. మాకైతే కనుక ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఉన్నింది. మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ట్విన్స్ అనమాట, బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్. సో వాళ్ళకైతే కనుక ఇలా పుట్టు వెంట్రుకలు అయితే తీపిచ్చారు. అది ఒక చిన్న ఫంక్షన్ అయితే చేశారనమాట. ఫంక్షన్ వచ్చేసి సండేనే ఉన్నింది. కాకపోతే నాకు లాంగ్ వీకెండ్ కలిసి రావడం వల్ల బాగా ఎంజాయ్ చేశానని అయితే చెప్పుకోవచ్చండి. మా సిస్టర్స్ అందరూ వచ్చారు, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. మంచి గెట్ టుగెదర్ లాగా అనిపించింది నాకైతే. అంటే ఫంక్షన్ రోజు కాకుండా ఇలా ముందు రోజే ఇంటికి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చి మేమందరము మంచిగా స్పెండ్ చేసాం టైం అయితే. ఇలా ఇంటికి మొత్తం బాగా డెకార్ చేయడానికి బంతిపూలతో అయితే కనుక ఇలా మాలలు అయితే కడుతున్నామండి. మనం ఒక్కరమే చేస్తే కనుక ఈ పని అనేది చాలా హెక్టిక్గా అనిపిస్తుంది. కాకపోతే అందరూ ఉండి ఇలా మాట్లాడుకుంటూ తింటూ అలా చేస్తుంటే కనుక అసలు పని చేస్తున్నట్టే అనిపించదన్నమాట. సో ఫంక్షన్ వచ్చేసి సండే అని చెప్పాను కదండి. ఇంకా సాటర్డే నుంచే ఈ డెకరేషన్ ఇంకా చిన్న చిన్న పనులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ చేసేసారు. సో మా హోమ్ టౌన్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కనుక మా అక్క వాళ్ళ ఇల్లు చాలా దగ్గర, నెక్స్ట్ స్ట్రీటే అనమాట. సో అందుకోసమని మేము కూడా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 11:30, 12 వరకు అక్కడే ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఆల్సో రిలేటివ్స్, మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు అందరూ వచ్చేసారు. సో ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ తింటూ ఇలా టైం అయితే స్పెండ్ చేసాము. నేనైతే కొంచెం సేపు ఒక 1.5 hours 2 hours అలా కుట్టింటాను అంతే. దాని తర్వాత మా అక్క వాళ్ళే కుడుతూ ఉన్నారనమాట. నాకు బయట కొంచెం చిన్న పనులు ఉన్నాయని చెప్పి బయటికి వెళ్ళాను నేను. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి వాళ్ళైతే కనుక ఇలా కుట్టేసి ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట. నేను వచ్చేసరికి అరౌండ్ 6:30, 7 అలా అయిపోయింది. అప్పటికే అంతా కుట్టేసి డెకార్ చేస్తూ ఉన్నారు. సో చెప్పాను కదండి, ఇలా ఈవినింగ్ లోపల అన్నీ కుట్టేశారనమాట. అన్నీ కుట్టేసి ఇలా తడి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో కుట్టిన పూలు అన్నీ బాగా చుట్టేశారు. ఇంకా మొత్తం కుట్టేసేది అయిపోయింది అన్నప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇలా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో హౌస్ హెల్ప్ ఉంటారు కదా, ఆంటీ అయితే కనుక ముగ్గు వేసేసింది. మాకైతే ముగ్గులు పెద్దగా రావండి. సో అందుకోసమని ఆంటీకి ఎలా వస్తే అలా వేయమని చెప్పాము. మేము జస్ట్ కలర్స్ అలా వేసాము అంతే అనమాట. అండ్ ఇంకా ముగ్గు అదంతా కూడా అయిపోయిన తర్వాత మెహందీ అయితే స్టార్ట్ చేసాము. నేనైతే పెద్దగా పెట్టుకోలేదు. మా అక్క పాప అని చెప్పాను కదండి, విన్ను, లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్లో హైదరాబాద్కి కూడా వచ్చింది కదా, తనకి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకి అలా కొంచెంగా లైట్గా నాకు వచ్చింది అయితే పెట్టేశాను అనమాట. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ప్రతి ఒక్కటి మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికే ట్రై చేశానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి.
చూడండి 3 ఫేసులు ఒకేలాగుంటాయి, 3 ఫేసులు ఒకేలాగుంటాయి ఏంటంటే అదే ఆ 3నే, ఆ 2 ఒకటి. సో ఇలా మార్నింగే లేసి అరౌండ్ 5:30కి అంతా స్టార్ట్ అయిపోయామండి. నాకు తెలిసి 5:30కి అంతా గుడి దగ్గర ఉన్నామన్నమాట. మా అక్క వాళ్ళ ఇలవెల్పు ఉంటుంది కదా, సో అక్కడ ఆ గుడి దగ్గరకు వచ్చి ఇలా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ పుట్ట వెంట్రుకలు తీపిస్తారు. ఇంకా పిల్లలకి వెంట్రుకలు తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి ఏదైనా ఫంక్షన్ హాల్లో మేమైతే డిన్నర్ పెడతామండి. మా సైడ్ అయితే కనుక పిల్లలకి వెంట్రుకలు తీపియడము అంటే ఇదే ఉంటుంది అనమాట, ఇదే ప్రాసెస్ ఉంటుంది.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.